ఏమన్నాము ఏమి సోకు. ఏమండో సుబ్బారావు గారు, అక్కడ మా అమ్మున్నదని మనసును సందేహిస్తూ ఉంటే అక్కడి నుంచి అడుగు కదలపరేమండి. ఇంకేం కదలేదు, ఇంజన్ సలబడింది. ఏమన్నాము ఏమి సోకు. ఏమండో నేను వేడెక్కించిన ఏమైందండి? ఊపిరి ఆడకుండా పట్టింది ఎవరు? ఏమైందండి? ఏమైంది? ఇంకాసేపు ప్రాణం పోయేది. అమ్మో, మీ ప్రాణం పోతే ఎలాగండి? మా అమ్మ నన్ను చంపేదు. మీ ప్రాణం పోతే మా అమ్మ నన్ను చంపేదు. ఆయన ఏమైంది అడుగుతున్నారు. మనకు అదే పట్టు వచ్చింది. మీకు కూడా అదే పట్టు వచ్చిందా? కలవాలి నీవు భలే గుర్రవద హుషారైన వద నివాళ అది కాదండి. ఏమండి లోపలైంది నా చప్పుడు. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు ఇక్కడ? లోపలైంది నా చప్పుడు. ఏమండి మీరు చెప్పండి, ఇక్కడ ఎవరు భయపడుతున్నారు? ఆయన భయపడుతున్నారు, నేను భయపడుతున్నాను. కంగారు పడబాకండి, లోపలైంది నా చప్పుడు. ఊరికే ఉండండి, మీరు కంగారు పడకండి. ఆ చప్పుడు అది నీకు అనుకొస్తా కదా. ఏమండి లోపల
లోపల చప్పటికి అర్థం ఏంటో తెలుసా? ఆ. లోపల మీ రంగనాయకి వచ్చినట్లండి. వామ్మో! దాన్ని ఇంట్లో ఉంచి సంగతి తెలవక నా నోటికి వచ్చి ఉండాలి అలాగే నా కొంప ముంచాడు కదా నీ అమ్మ కడుపులు మాట. ఎటు బావాలి ఇంతకి? అది కాదండి, లోపలైంది నా చప్పుడు. ఏమండి, మీ రంగనాయకి రాలేదు కానీ మీరేం భయపడకండి. ఆ. లోపల మా చెల్లెలు చిత్ర ఆ. మీరు వచ్చారని ఆనందంలో మా అమ్మ గంధం నూరమంటే గంధం నూరుతూ గంధం గిన్నె పగలగొట్టింది. గిన్నె పగల కొట్టుకుందా? ఆడుకుంటే కింద పడేసి ఉంటుంది, పగిలిపోయి ఉంటుంది. చిన్న పిల్ల కదండి. గంధం మొత్తం నేలపాలు చేసింది పాడుముండా. ఒకసారి పిలవండి అమ్మాయిని. ఏమండి, మీరేమో మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అది ఏమో మీ ముద్దుల మరదలు. మీరు పిలిస్తే బాగుంటుంది కదా, పిలవండి. అదే కుక్కనా అండి? నైస్ గా ఉంటుందని కుక్క నాదేమన్నా అంటే అమ్మాయికి దయాఫలాలు పోయినాయి అయింది. దయాఫల కుక్క నాదేమన్నా మనిషి అండి. అది సౌండ్ పెంచుతాను. పెంచండి. చిత్ర కమాన్ ప్లీజ్. కమాన్ ప్లీజ్. ఏందండి రాదు అమ్మాయి ఏమైనా వర్క్లో ఉందా? ఏమండి, మా అమ్మ మాకు ఇంగ్లీష్ నేర్పిలేదండి. మా అమ్మ మాకు ఇంగ్లీష్ నేర్పిలేదు. ఇంగ్లీష్ మీడియాలు పెట్టినా ఇంకా మీకు ఇంగ్లీష్ రాకపోతే మనం ఏం చేస్తారు అసలు? అవును, మీకు పోయే తీరిక ఉంది అసలు. అదే కదా. ఏమండి, నేను పిలవనా? మీరు ఎవరు బిజినెస్ అడగలవాడు, మీరే పిలవండి. అని కుక్క పిలిచినట్లు కాదు, కమాన్ అని కాదు. అమ్మాయి రావాలంటే ఎంత ఊపు ఉండాలి, ఎంత హుషారు ఉండాలి, ఎంత అదిగా ఉండాలండి. రమ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ, రమ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ, రామమ్మ పాలే తెలుపన్న నీలే నలపన్న గోపమ్మ, ముగ కల్లా తెలు. వేడెక్కి విందది మేఘమాల, వేడెక్కి దిగద. ఏ చిత్ర రావే. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగెచ్చిన కయ్యింది, చినికే చెడుపడ పాట అయ్యింది, చెడుపడ పాటే తాకింది, ఇలా చిలకల వాళ్ళే చెట్టై. ఆ చిలక నువ్వే కావాలి, ఆ చిలక నువ్వే కావాలి, రాగాల నువ్వై రావాలి, అనురాగాల నువ్వై మోగాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగెచ్చిన కయ్యింది, చినికే చెడుపడ పాట అయ్యింది, చెడుపడ పాటే తాకింది, ఇలా చిలకల వాళ్ళే చెట్టై. ఆ చిలక నువ్వే కావాలి, ఆ చిలక నువ్వే కావాలి, రాగాల నువ్వై రావాలి, అనురాగాల నువ్వై మోగాలి. ఇదేం మనుషులు బలాయించే వారం కాదే. ఏమైందండి? అది కాదండి, ఏం యంత్రాలతో తోసేది? బాగారు నేను తెలియదండి, అమ్మ లోపల నుంచి తోసిందా, నేను వచ్చి నీ మీద పడ్డా. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా, ఆ. నుంచి నేను దోస్తే అక్క మీద పడతా, అటు నుంచి అక్క దోస్తే మీ మీదే పడతా. ఏమండి దీనికి తోపుడు అలవాటు ఏందండి? ఏమండి, అది మా అమ్మ నేర్పించిన తోపులాట అండి, ముద్దులాటండి. బాగారు ఓ రూపాయిరా. ఏం జరిగిందని? ఏం జరగాలి? ఏమి లాభం వచ్చిందా? ఏం లాభం కావాలి? ఆ. ఎంట్రన్స్ లో 20 రూపీస్ ఇచ్చా. ఆ? అమ్మకి హలో, దీనికి కూడా పెట్టినా సౌండ్, దానికి దానికి. హలో హలో, అమ్మకి అమ్మకి ఎంట్రింగ్స్ లో 20 రూపీస్ ఇచ్చా. 20 రూపీస్ ఇచ్చారు. అట్లయితే నాకు 100 రూపీస్ ఇవ్వండి. 100 రూపీస్. అమ్మకు 20, నీకు 100. ఆ. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము కాఫీ తాగుతానండి. కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే? ఏదైనా కాకావాడ చూసుకొని ఖాతా పెట్టుకో. బాగారు ఈ అడ్రోడ్లో నాకు అప్పు ఎవరు ఇస్తారు? అందులో చిన్న పిల్లని. అయ్యో, నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదే. లేదుగా. ఏ జేబులో పెట్టి ఇవ్వండి. తినండి. అబ్బా తినండి, తినండి. నా సొమ్ము ఎంత తింటారు? తినండి. చెరువు తగింది, ఊరి మీద పడింది. మయ్య సంపాదించడం, మనం ఖర్చు పెట్టడం, తెంపు చేసామంతే. తినండి. ఇదిగో అక్క, బాగారు రూపాయి ఇచ్చారు. బాగారు ఒకసారి మక్క పక్కన నిలబడరా. అక్క పక్కన నిలబడరా. ఉండండి. మీరు మా అక్క పక్కన నిలబడితే 2 ఫోటోలు అనేది బాగుంటుంది. అబ్బో, ఫోటో కూడా ఎంత బాగున్నారో చెప్పనా?
నవమన్మధుడా అతి సుందరుడా నువ్వలసిన గనుడు అక్క ఎవరే అతగాడు నీ మనసును దోచాడు చిత్ర ఎవరే ఇతగాడు ఇట్టే నా మనసును దోచాడు తీగ మీటిన మాటలే నడుమొంపు శుద్ధి చేసే ఒళ్ళు జల్లని పాటనా ఒళ్ళు జల్లని పాటగా బిడి కౌగిలందించెనే జడలాగాడే అవ్వించాడే నడుమొంపుల్లో చిటికేశాడే అక్క ఎవరే ఈ కర్రోడు చిత్ర కర్రీ ముఖమా యా కాదండి. కర్రీ ముఖం అదే ఎర్రి ముఖం ఉంటే పట్టరా ఎగదిగా చూసుకున్నాం ఏమండి? వ్యవహారం అయ్యో మీరు అలా ఫీల్ కాకండి అది మిమ్మల్ని కర్ర ముఖం అనలేదండి ఎర్రోడా అనింది ఎర్ర ముఖం అనింది అదే అమ్మాయి కింద చూసి చూడలా చూడలా. మొత్తం పైన చూసింది బాగారు అర్థమేగా పైన చూస్తే తేలిపోయేది ఎవరు అవునవును ఆ. బాగారు ఓయ్. గదిలో అమ్మద్దం ఉంది తెమ్మంటారా ఎవరద్దాం అమ్మద్దం మెమ్మద్దం ఎక్కడ కళాయి పోయి కళవైపు ఉంటుంది మరి నాతుందేమంటారా నీ అద్దం సైజు తక్కువ కదా బొమ్మ పెంచి మనం కనపడవలే అబ్బో అందగాడా అందగాడా నా గదిలో అందగాడా నీ చంద్రుడా నీ సందగాడా రారా ముద్దులాడా నిండు చంద్రుడా అట్నే ఉంచండి మయ్య అన్నాడు ఏ పని నేను చేస్తుంటే భలే ఉంటుంది అన్నాడు మయ్య అబ్బో ఆ? అది ఏం చేశారు ఎవరు చేస్తే పని చేస్తానే ఉండాలి బావా ఆ, ఏమండి సరే. ఆ, నా గదిలో కావాల్సిన అద్దాలు ఉన్నాయి ఆ, రాండి పని నువ్వేడికి గదిలోకి అది వెళ్ళి పిల్లి వచ్చినాడు అతను ఏం చేద్దామని గదిలోకి బావా ఆ? గదిలోకి అదే గదిలోకి వచ్చి ఏం చేస్తావే నువ్వు బాగారు ఆ. మమ్మీ ఏం చెప్పిందో తెలుసా ఆ. ఓసి చిత్ర అక్క బావ గదిలో ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమ్మా అని చెప్పింది అదిలే ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమంది ఆ అదిలే అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటా దడుచుకు తెస్తాయి ముండ లోపలైన గోళీలాట ఆడుకుంటారు అనుకున్నా ఏం వస్తా బావా ఆ? వస్తా ఏమండి చిన్న పిల్ల సరదా పడుతుంది కొంచెం కొంచెం ఆగండి దా, పద. రావే ఒక పైన పైన దేవారం డబ్బాదాన ఎక్కడికి గదిలోకి గదిలో తీసుకెళ్ళి ఏం చేస్తావు అదే అర్థం అందం చూపిద్దామని నా అందం చూపిస్తావు ఆ. గదిలోకి తీసిపోయి అద్దంలో ఆ. అందం ఏం చూపించావు కానీ ఆ. ఒకసారి అక్కపక్కన నిలబడు ఆ? అక్కపక్కన నిలబడు అబ్బా 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 నీ అందం నా కళ్ళతో చూడు బావా చూడు అందమైన బావా చందమామలాంటి బావా. నీ అందమంతా చూసి నే మురిసిపోతి బావా అందమైన బావా చందమామలాంటి బావా అందమైన బావా చందమామలాంటి బావా నీ అందమంతా చూసి బావా నీ అందమంతా చూసి నే మురిసిపోతి బావా అందమైన బావా హైదరాబాదులోన అయితే కుదిటి మనదే హైదరాబాదులోన అయితే కుదిటి మనదే అయితే కుదిటి అందమైన బావా రాండి వెళ్దాము అవునండి పని నువ్వు వద్దులే వేరా వస్తాను బావా ఏం చేస్తావు గదిలోకి వచ్చేస్తున్నావు వచ్చి చెప్పాను కదా సరే నేను ఏమండి? రాకుంటే. అది ఇక్కడ అది ఇక్కడ ఉండగా మనం గదిలోకి వెళ్ళేది వద్దు కానీ ఆ, ఏమండి ఆ.
ఒక ఖరీదైన మాట అడుగుతా దాని సమాధానం చెప్పేస్తారా? అడగండి, ఇబ్బంది ఏముంటది. చెప్పేస్తారా? అడుగుతారా? ఏమండి, మా చెల్లి చిత్ర చక్కనిదా మీ రంగనాయక చక్కదా? 2 మాటలు చెప్పండి. ఏముండో ఒకసారి నిలబడి సస్తే కదా. నిలబడే చిత్ర ఒక మాట వాక్ చేయ చూద్దాం. ఏంటి? ఒక మాట వాక్ చేయ చూద్దాం. ఏమండి, ఈ ముండ కూడా దెబ్బతింది కానీ చింతకాయలు చీకి చెవులు మోయించండి. ఎందుకండి? ఏమైందండి? వాకులు ఏమంటే వాంతులు చేసుకుంటుంది. ఏమండి, మీరు వచ్చింది మొదలు మేము చెప్తూనే ఉన్నాము, మా అమ్మ మాకు ఇంగ్లీష్ నేర్పించలేదని. అయినా మీరు వాకు చేయమంటే నడవమనే. మరి అదేదో తెలుగులో చెప్పచ్చు కదా. మాకేం తెలుసు మీకు భాషలో ఉన్నాడు. జరగండి. ఏంటి ఇది నడక? పెసర జల్లు నడువు దగ్గర ముసలి గొర్రె నడిచి నడుతున్నా ఆశ్రమమ్మంట. ఇది నడకట్ట అయితే బాగారు నా నడ పొంక పెట్టారు కదా, మరి మీరు నడి చూపించండి. మా సాగుకు వచ్చిందిగా. అది నడకంటే నడిస్తే కనీసం గంటకు 10-15 మందిని వెంటబడద్దు. ఎందుకు? వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి. మీరు నడిస్తే ఎలాగుందో చెప్పనా? తెల్లవారుజామున దొంగళ్ళు పడతానికి వస్తారు చూడండి, అచ్చం అలాగుంది. నా నడక బాగలేదు. నువ్వు నడు నా ఆశ్రమం. నన్ను కొట్టకరు తిట్టకరు బావా సుబ్బులు బావా, నీ మీద ప్రేమ తగ్గదురు బావా సుబ్బులు బావా. కొట్టకరు తిట్టకరు బావా సుబ్బులు బావా, నీ మీద ప్రేమ తగ్గదురు బావా సుబ్బులు బావా. నన్ను కొట్టిన తిట్టిన దెబ్బలకు బావా సుబ్బులు బావా. బన్నీ బావా, బన్నీ రాయరా. బన్నీ 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 బన్నీ, నిన్ను చూస్తే నిలబడు చున్ని. బన్నీ కాదుర అల్లగొర కొన్ని, బన్నీ కాదుర అల్లగొర కొన్ని, అల్లుడెప్పుడు బన్నీ 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 బావా. నేను ఎంత కష్టపడి ఇష్టపడి 3 పాటలు పాడానుగా. నోటితోనే పాడావుగా. పాడానుగా. అదే గాత్రంతోనే పాడావు కదా. అవును కదా. సొంత గాత్రంతోనే పాడావుగా. అవును. పాట కొంత చొప్పున 300 వెళ్ళిపోతా. పాట కొంత చొప్పున 300 వెళ్ళిపోతా. నాకు ₹1 ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏంది అసలు వ్యవహారం అసలు? అబ్బాయి ఆయనకి ఏదో ఇస్తే అది వెళ్తుంది కదా. ఇద్దాం అనుకుంటున్నా. అబ్బాయి ఇవ్వండి. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవరని చెప్పేది వాడు పేరు చేసి 1000 అడుగుతాడు. ఇప్పుడు వాడేవాడు ఎందుకు? ఇవ్వండి. ఇదిగో వాడాడు కంపల్లో తిరుగుతున్నాడు. పోవోయ్ ఏంటండి ముద్దుగా బుజ్జి చిట్టి చిన్ని అనొచ్చుగా. ఇంకా నయం ఇసుకు అనద్దు. ఏమన్నా నేను తాట తీసి సెల్ తెచ్చి బాబులా తిడతాపోతే. అయ్యో అదే టాటా సీరియో బాయ్ బాయ్ అనిందండి. ఎంత మర్యాద ఏమండి. ఏమండి పాడమన్న రంగనాయకి నేను ఎప్పుడు ఇంటి పిలవలేదండి. ఏమండి, మా చెల్లి చిత్ర చక్కదా మీ రంగనాయక చక్కని చెప్పలేదే. చెప్పండి ఏమండి, మా చెల్లి చిత్ర చక్కనిదా మీ రంగనాయక చక్కనిదా? ఏమండి, మన చిత్ర కాలికోటికి బలాదురు రంగనాయకి. మరి దానికి మీరెందుకు వెళ్ళారండి? బుద్ధి గడి తిని పోతే మాత్రం ఏముందండి. పాడుముండ ఎప్పుడు నువ్వు అంటది. మర్యాద తెలియదు ముండకి. ఏమండి, పెంపుడు ముండండి మర్యాద దానికేం తెలుసు? పెంపుడు ముండ అంటే ఏమండి, మా కులంలో ఒక ఇంటి ఆడపిల్లని దత్త తెచ్చుకొని పెంచి మా కులంలో పెంచుతాం కాబట్టి దాన్ని పెంపుడు ముండ అంటాం. అట్టయినప్పుడు మన పిల్లని పెంచుకోవచ్చుగా.